హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్లింక్ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఇంటర్లింక్ వాళ్ళు వీసాతో టైప్ అయ్యి ఇంటర్లింక్ వీసా కార్డ్ లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల మనకేం యూస్ అంటే ఇప్పుడు వీసా యూస్ అయ్యే ప్లేసెస్లో మనం ఇంటర్లింక్స్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. గుడ్ న్యూస్ ఏంటంటే 170+ కంట్రీస్లో ఈ వీసాతో పేమెంట్ చేసే ఆప్షన్ ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్లో మనం పేమెంట్ చేయాలనుకుంటే ఈ వీసాను యూస్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా పేమెంట్ చేస్తాం కదా. సో ఆ ప్లేస్లో మనం ఇప్పుడు ఇంటర్లింక్ కాయిన్స్ని యూస్ చేసుకొని పేమెంట్స్ చేసుకోవచ్చు. కొన్ని మిలియన్స్ ఆఫ్ మర్చెంట్ పేమెంట్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏటీఎం పేమెంట్స్ కూడా ఈ వీసాని యూస్ చేసుకొని జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ వల్ల మన దగ్గర ఉండే కాయిన్స్ని ఈ వీసాలో టాప్అప్ వేసుకొని ఆ వీసా అనేది ఎక్కడ ఎలిజిబుల్ అవుతో అక్కడ పేమెంట్స్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టైప్ అవడం వల్ల మన ఇంటర్లింక్ కాయిన్ ఫ్యూచర్ అనేది ఎంత బెటర్ ఉంటుంది అనేది మనం డైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడనే. అండ్ మాకు ఇంటర్లింక్ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల మనకేమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇచ్చిన అప్డేట్స్ అన్నిట్లో ఎలాంటి సెట్టింగ్స్ మనం ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంటే, ఎక్కడ స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి లైక్ చేసుకోండి బ్రో. లైక్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ ఈ పార్ట్నర్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక వీసా లాంటి పెద్ద కంపెనీ ఒక చిన్న చిన్న కంపెనీస్తో టైఅప్ కాదు. ఎలాంటి టెంపరీగా ఉండిపోతాయి అని చెప్పే కంపెనీస్తో టైఅప్ కాదు. ఎలాంటి కంపెనీస్తో టైఅప్ అవుతా అంటే అవి ఫ్యూచరిస్టిక్గా ఉండాలి, ఫ్యూచర్లో అవి మంచిగా ఉంటాయి, ఫ్యూచర్లో వాటి వర్క్ ఫ్లో బాగుంటుంది, వాటి పేమెంట్ సెక్యూర్గా ఉంటాయి అండ్ వాటికి ఒక ట్రస్ట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో నడుస్తాయి అనే కంపెనీస్తో మాత్రమే టైఅప్ అవుతుంది. ఒక కంపెనీకి విజన్ ఉంటే మాత్రం టైఅప్ అవుతాయి. ఇప్పుడు ఇంటర్లింక్ ఒక విజన్ ఉన్నది. ఎలా అంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేయడం, పేమెంట్ గేట్వేస్ ఓపెన్ చేయడం, ఒక కాయిన్కి వాల్యూ ఇవ్వడం, ఇలాంటి మంచి మంచి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఉన్నాయి. ప్లస్ ఒక మంచి ట్రస్ట్ బిల్డ్ చేసింది ఆల్రెడీ కొన్ని లాట్స్ ఆఫ్ పీపుల్, ఎంత అంటే 4 మిలియన్ ప్లస్ చాలా అంటే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఆల్రెడీ. చాలా అంటే చాలా మంది మైనింగ్ చేస్తారు. సో ఆల్రెడీ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది. ఇలాంటి పెద్ద కంపెనీ యాక్సెప్ట్ చేసింది. ఇలాంటి యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతా అంటే ఇంకా కంపెనీస్ ముందుకు వస్తాయి. ఒక మంచి ఇంటిగ్రేషన్ అన్నట్టు ఇది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా అంటే చాలా బెనిఫిట్ అన్నట్టు ఇంటర్లింక్. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలంటే ఇన్ని రోజులు మైన్ చేయని వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు కూడా ఇప్పుడు మైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మైన్ చేయాలనే ఉద్దేశం వస్తుంది. అది ఫ్యూచర్లో సక్సెస్ అవుతుందని నమ్మకం వస్తుంది. సో ఇలాంటి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మైన్ చేస్తూ ఉంటారు కొందరు. ఇప్పుడు మన దగ్గర ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి కదా, అవి వీటితో కాదు. ఎలా అంటే ఫస్ట్ వెరిఫై అయితే ఆ వెరిఫై అన్నిటిని మన ఈ వీసా తోటి పేమెంట్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఆ వెరిఫైడ్ కాయిన్స్ మాత్రమే కావాలి మనకు. సో ఆ వెరిఫై కావాలంటే మనం మైనింగ్ మంచిగా చేసుకోవాలి. సో మంచిగా మైనింగ్ చేసుకోవడం వల్ల ఏమైతే కాయిన్స్ అనేది వెరిఫై ఎక్కువ అవుతా ఉంటాయి. సో ఒక 1000 వెరిఫై అయ్యే కాడ నువ్వు ఎక్కువ మైనింగ్ చేసుకున్నప్పుడు ఏమైతే 2000 వెరిఫై అవుతాయి. సో ఇది ఒక మంచి ఆప్షన్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ వల్ల కాయిన్ వాల్యూలో చేంజెస్ ఏమైనా ఉంటాయా అంటే ఒక పెద్ద కంపెనీస్తో టైఅప్ అయినప్పుడు కాయిన్ వాల్యూ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. సో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక కాయిన్ వాల్యూ అనేది నార్మల్ ఉందనుకోండి, ఒకేసారి పెరుగుతాని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే అది ఒకేసారి పెరగదు. సో ఇలాంటి కంపెనీస్ టైఅప్ అయితే అంటే దాని గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా స్లోగా యూనిఫైడ్గా ఉంటుంది. తప్పకుండా కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఈ కాయిన్స్ డిమాండ్ అనేది ఫ్యూచర్లో తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ టైఅప్ అయితే అంటే ఆటోమేటిక్గా కాయిన్స్ వాల్యూ పెరుగుతుంటాయి కదా. సో డిమాండ్ అనేది పెరుగుతుంది. అప్పుడు సప్లై అనేది కట్ చేస్తారు. అంటే ఇప్పుడు 30 కాయిన్స్ ఇస్తే ఒక్క మైన్కి అప్పుడు 20 కాయిన్స్ ఇస్తారు. వాటికి వాల్యూ అనేది ఇంకా ఎక్కువ అయితే అప్పుడు ఏం చేస్తారంటే 10 కాయిన్స్ ఇస్తారు. ఇప్పుడు పైలో అయితే తక్కువ ఇస్తారు కదా. సో అలానే సేమ్ అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. కాయిన్ వాల్యూ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది, అది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వీలైన కాయిన్స్ ఇప్పుడే కలెక్ట్ చేసుకోండి. మ్యాక్స్ ఈ అప్డేట్ అనేది 28th వరకు వస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు ఇచ్చిన ట్రాన్సాక్షన్ అండ్ ఫ్యూచర్ యూసేజ్ అప్డేట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేమెంట్ రిసీవ్ చేసుకోవాలనుకోండి, మీరు కాదనుకోండి ఒక పర్సన్ ఏ పర్సన్ బి ఉన్నాడు అనుకోండి. ఏ దగ్గర ఫోన్పే ఉన్నది, బి దగ్గర ఫోన్పే లేదు. బి అనేటోడు స్టోర్ అనుకోండి. సో ఏ స్టోర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫోన్పే ఇస్తే తీసుకుంటాడా? తీసుకోడు, ఎందుకంటే వాళ్ళకి ఫోన్పే లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ప్లేస్లో అంటే మర్చెంట్ ఫ్రెండ్లీవి. ఎలా అంటే వీళ్ళ కార్డ్తో స్వైప్ చేసుకునేటి, వీసా కార్డ్ తోటి యూస్ చేసుకుని పేమెంట్స్ చేసే సిస్టమ్ని జనరేట్ చేస్తారు. సో ఇప్పుడు సడన్గా అవుతా అంటే ఇది కాదు. ఫస్ట్ ఎప్పుడైనా పెద్ద పెద్ద సిటీస్లో యాక్సెప్ట్ అవుతాయి ఫస్ట్. సో అక్కడ నుంచి స్లోగా డెవలప్ అవుతా ఉంటుంది. ఓవర్ నైట్లో ఏదైతే కాదు బ్రో. అప్పటి నుంచి ఎన్నో నుంచో కలెక్ట్ చేస్తున్నాం కదా. సో వాటికి అన్నింటికి మంచి వాల్యూనే వస్తుంది. సో ఓవర్ నైట్లో ఏదైతే కాదు. సో ఇంకా టైం పడుతుంది మీ రీజన్కి వచ్చే వరకు. సో ఇదైతే వీళ్ళు డెవలప్ చేస్తున్నాం అని చెప్తారు వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఈ 28th రోజు వీళ్ళు ఒక ఆప్షన్ రివీల్ చేస్తారు. దానివల్ల ఈ కంపెనీ అనేది చాలా అంటే చాలా ముందుకు పోతే చాలా అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. గ్రోత్ అనేది 2x అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, దాని సక్సెస్ రేట్ని చూపెట్టినప్పుడే కదా ఆ కంపెనీతో ఇంకా కంపెనీస్ టైఅప్ అవుతాయి. ఆ కాయిన్ వాల్యూ అనేది ఆ కంపెనీ వాల్యూ అనేది పెరుగుతుంది. అదే డైరెక్షన్ మనం ఇంటర్లింక్ పోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ట్రెజర్ కంపెనీ అంటే ట్రెజర్ కంపెనీస్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి దేంట్లో అంటే వాళ్ళ వెబ్సైట్లో. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఎనేబుల్లో లేదు. సో అక్కడ జస్ట్ ఆప్షన్ ఉన్నది కానీ ఏం చూపిస్తలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 28th ఉంది కదా, ఈ 28th రోజు ఆ లిస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీస్ అనుకోండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా. వాళ్ళు కూడా కొన్ని కాయిన్స్ హోల్డ్ చేస్తారు కదా. ప్రజెంట్ వీసా అని చెప్పినా కదా,
ఈ వీసానే కాకుండా ఇంకా చాలా అంటే చాలా కంపెనీస్ ఉంటాయి, బట్ వాటిని ఏవి రివీల్ చేయరు వీళ్ళు ఇప్పుడు. సో అలాంటి కంపెనీస్ అన్నింటిని వీళ్ళు 28th రోజు ఈ సెక్షన్లో రివీల్ చేస్తారు. ఎలా అంటే ఏ కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 10 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి. సో ఏ కంపెనీ అనేది ఒక 1 lakh ITLG కాయిన్స్ హోల్డ్ చేస్తాం అనుకోండి. సో అక్కడ లిస్ట్ అని అక్కడ చూపిస్తుంది, ఏ అని చూపిస్తుంది, ఎంత కాయిన్స్ యూస్ చేస్తాను. అలాంటి పెద్ద కంపెనీ ఉంది. ఏదైనా ఒక ప్రైవేట్ పెద్ద కంపెనీ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అని జాయిన్ అవుతుంటాయి. ఎందుకంటే వాటికి అర్థమవుతుంది, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ స్టాక్స్ కొనేటోళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీయే కదా ఈ కాయిన్స్లో కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నాయి కాబట్టి ఆ కొనేటోళ్ళు నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఆ కొనేటోళ్ళు కూడా ఈ కాయిన్స్ కొంటారు. సో ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ కాయిన్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇదాన్ని రివీల్ ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు ఈ December 28th 2026. సో ఈ December 28th రోజు ఇలాంటి కంపెనీస్ ఇంకా పెద్ద పెద్ద ఏమేమి ఉన్నాయి అనేది ఆటోమేటిక్గా రివీల్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తారనేది రివీల్ అయిపోతుంది. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కదా, ఒక పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ చేస్తా అన్నప్పుడు ఏం చేస్తారు, మీకు కూడా కొంచెం హోప్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. సో అదే అనేది 28th రోజు రివీల్ అవుతాయి. సో ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ ఇచ్చిళ్ళు, అవన్నీ నేను డిస్కస్ చేయలేను. సో ఫస్ట్లో మీకు చెప్పాను కదా, కొన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి అని. అవేంటి అంటే, మీరు ఆల్రెడీ మైనింగ్ చేస్తున్నారు కదా, మీరు వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోండి. కనెక్ట్ చేయడం రాకపోతే మనకు వ్యాలెట్ కనెక్షన్ మీద ఒక వీడియో ఉన్నది, ఆ వీడియో చూడండి, వ్యాలెట్ కనెక్షన్ చేసుకోండి. అండ్ ఇంకా సెట్టింగ్స్ ఏంటి అంటే ఆ పిన్ ఆ కోడ్స్ అవన్నీ ఉంటాయి వ్యాలెట్ కనెక్ట్ చేసేటప్పుడు, అవన్నీ సెట్ చేసుకోండి. సో మీ లింక్స్ అనేది షేర్ చేయండి, మైనింగ్ అనేది చేపియండి. చేపించినప్పుడు ఏమవుతుందంటే మీ HCS స్కోర్ అనేది పెరుగుతుంది. మీకు వెరిఫైడ్ ITLG అని చెప్పిన కదా, ఆ వెరిఫైడ్ ITLG రావాలంటే ఆ HCS అనేది ఉండాలి. మీకు ఎంత ఎక్కువ స్కోర్ ఉంటాయి HCSలో, అప్పుడు అంత ఎక్కువ వెరిఫైడ్ ITLG అవుతుంది. ఆ వెరిఫైడ్ ITLG అయినా కదా మనం ఇప్పుడు పేమెంట్స్లో యూస్ చేసుకునేది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫై ప్రాసెస్ ఏంటంటే HCS పెంచుకోవాలి. HCS పెంచుకోవాలంటే ఏం చేయాలి, డైలీ మైనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకున్నది అక్కడ మీకు చూపిస్తుంది, అక్కడ ఆ HCS పెంచుకోండి. మీరు ఏం చేయాలంటే మీ HCSలో ఒక కోడ్ ఉంటుంది, యాక్చువల్లీ మీ వ్యాలెట్లో ఆ కోడ్ని షేర్ చేయండి. ఆ షేర్ చేయడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో అది చేసుకోండి. మీరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఆల్రెడీ, వ్యాలెట్ గురించి ఆ కోడ్ గురించి అండ్ నెక్స్ట్ ఆ షేర్ చేయండి, ఇవన్నీ చేసి పెట్టుకోండి ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే కాయిన్స్ బర్నింగ్ అవుతుంటాయి కదా, ఆ బర్నింగ్ కాకుండా చూసుకోండి. కాయిన్స్ బర్నింగ్ అయినప్పుడు ఏమవుతా అంటే మన కాయిన్స్ లాస్ అవుతాం. ఆ లాస్ అయిన వాల్యూ అనేది మనకు పోతుండే ఎంతో కొంత. సో మనకి HCS స్కోర్ అనేది కూడా పడిపోతుంటుంది అక్కడనే. చాలామంది అదే అడుగుతున్నారు కామెంట్స్లో, HCS స్కోర్ పడిపోతుందని. సో దానికి కారణం ఏంటంటే ఈ కాయిన్స్ బర్న్ అయిపోతాయి, వాళ్ళు సరిగ్గా మైన్ చేయడం లేదు. ఇప్పటి వరకు కూడా ఎవరైనా జాయిన్ కాకుండా అకౌంట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటిగ్రేషన్ అవుతాయి, పార్ట్నర్షిప్ ఇస్తాయి, ఇలాంటివన్నీ చూస్తారు. మీరు చూసి కూడా మీరు ఇప్పుడు కూడా మిస్ చేసుకున్నారు అనుకోండి, దానికి ఎవరేమి ఇవ్వలేరు. అండ్ ఇప్పుడు కన్సిస్టెంట్గా ఉన్న యూసర్స్ అయితే ఎవరైతే మైనింగ్ చేసుకోవాలో వాళ్ళు కన్సిస్టెంట్గా చేయండి. ఆల్రెడీ మీకు ఒక 5 or 6 సంథింగ్ టైమ్స్ ఉంటాయి, ఆ టైమ్స్లో తప్పకుండా మైనింగ్ చేసిన ట్రై చేయండి. ఇంకా మీరు రిఫర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి. రిఫరింగ్ ప్రాసెస్ కూడా అన్నీ ఉంటాయి మన వీడియోస్లో, అది చూడండి, చూసి కొంచెం ఎక్కువ రిఫర్ చేయండి. సో ఈ 28th రోజు ఇచ్చిన అప్డేట్ చూసినాక ఇన్ని రోజులు మైన్ చేయని వాళ్ళు కూడా చేస్తారు ఆటోమేటిక్గా, ఇన్ని రోజులు లైట్ తీసుకున్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చేస్తారు. అండ్ ఇంకొకటి చెప్పారంటే అలానే మైన్ చేసుకుంటూ ఇలానే ఒక లైక్ చేసుకోండి, తప్పకుండా యూస్ అవుతాయి. ఇంకా కొంచెం ఈ కామెంట్ బాక్స్ని ఇలా స్వైప్ చేసి హైప్ అయితే తప్పకుండా వేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా 28th రోజు ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో అన్ని వీడియోస్ మనమే చెప్తాం, మంచి షార్ట్ టైంలో చెప్తాం బ్రో, ఇంకా ల్యాగ్ అయితే ఇవ్వం, స్లోగా చెప్పాం, కట్టి తెచ్చుకొట్టే అన్నట్టు ఉంటుంది. సో కంటెంట్ మాత్రం అసలు మిస్ కాకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే హైప్ అవన్నీ చేసి పెట్టుకోండి. అండ్ ఇంక వీడియో ఇంత ఫినిష్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.